కరివేపాకు కొర్రల అన్నం. వావ్! సో ఈ మధ్య చాలా మంది కరివేపాకు రైస్ చేస్తూ ఉన్నారు అండ్ పెళ్ళిళ్ళలో అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అయిపోయింది. బట్ కొర్రలు అండ్ కరివేపాకు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి, హెల్తీ కాంబినేషన్ అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ కొర్రలు ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చావు. అవును. అండ్ ఆల్మోస్ట్ ఇంకా ఏమేమి కావాలి, మసాలా దినుసులు ఇవన్నీ తీసుకొచ్చావు. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేద్దాం. ఓకే, ఒక స్పూన్, ముందుగా కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఓకే, మిరియాలు. సో అది జస్ట్ మసాలా పౌడర్ లాగా యూజ్ అవుతుంది. యా, అవును. ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి, ఫైనల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఇవైతే అన్ని డ్రై రోస్ట్ చేయాలన్నమాట. యా, అవును. సో కరివేపాకు అందరికీ ఇష్టము, బట్ ఏంటంటే అరోమాని ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తారు కానీ అది తినరు, పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ విమెన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో హెయిర్ కానీ ఐరన్ కానీ. సో ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లేకపోతే కాంట్రా ఇండికేషన్స్ ఎవరైనా యూజ్ చేయకూడదా? కాంట్రా ఇండికేషన్స్ ఏం లేదు, బెనిఫిట్సే. మనం బేబీస్కి కూడా కరివేపాకు అలాగే ఇస్తే తినరు కాబట్టి దాన్ని పౌడర్ చేసి పెడితే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా పెరుగుతాయి, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్గా ఎగ్జామ్స్కి అప్పుడు డైలీ కరివేపాకు పౌడర్ కొంచెం నెయ్యి వేసి వాళ్ళకి అన్నం పెడితే కనుక చాలా చక్కగా మెమరీ పవర్ పెరుగుతుంది, ఐక్యూ లెవెల్ పెరుగుతుంది. సో సూపర్. సో అందరూ తప్పకుండా కరివేపాకు చిన్నపిల్లలకి ఇవ్వండి. సో ఎగ్జామ్స్లో ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారు. సో చక్కగా స్ట్రింగ్ కూడా అయిపోతుంది. ఇంకా మరి నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టేద్దాం. ఇందులోనే మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే కొంచెం చింతపండు వేద్దాం. అంతేనా? అంతే, మిక్సీ పట్టేద్దాం. ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. మనం డ్రై రోస్ట్ చేసాం కాబట్టి అది మెయిన్ అనమాట. డ్రై రోస్ట్ చేస్తే ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే ఓకే, మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ముందుగా కొంచెం నెయ్యి, ఇంకొక స్పూను, కొన్ని జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు. సో ఆల్మోస్ట్ పోప్ లాగా చేసుకోవాలి. యా, పోప్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా. ఆల్రెడీ మనం అందులో యాడ్ చేసేసాము ఎండుమిర్చి, ఇందులో కూడా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. ఓకే, యా. నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, మనం ఇంకా కొంచెం స్పైసెస్ వేసుకుందాం. ముందుగా కొంచెం పసుపు, ఉప్పు, రైస్ వేసాక మళ్ళీ కొంచెం వేద్దాం. ఓకే, ఆ తర్వాత కొంచెం ఇంగువ. ఓకే, నెక్స్ట్ ఈ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. చక్కటి అరోమా అసలు. ఇప్పుడు మనం కొర్రలు కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఓకే,
వావ్. సో ఎలాగైనా పౌడర్ అంతా ఫ్లేవర్స్ పట్టాలి కదా కొర్రలకి. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎక్కువ అంటే కొర్రలు కరివేపాకు వెరీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసావు. అంటే మార్నింగ్ టైం ఎవరైనా బిజీ వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఉంటే ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. లంచ్ ప్యాక్ చేసుకోవచ్చు. సో బెస్ట్ టైం ఏంటి కొర్రలు తీసుకోవడానికి? బెస్ట్ టైం మనకు నైట్ అండ్ మీల్స్ లంచ్ టైంలో. ఓకే. సో ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అండ్ వెయిట్ లాస్కి డైట్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ టైం టేబుల్లో ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ కూడా మంచి ఫైబర్ ఫుడ్డే ఉండాలి కాబట్టి మిల్లెట్స్ ఆఫ్టర్నూన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఓకే పల్లవి, సో సూపర్గా రెడీ అయిపోయినట్టుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఎస్. అలాగే కొత్తిమీరతో గార్నిష్. వావ్. కరివేపాకు కొర్రల అన్నం రెడీ అయిపోయింది. వావ్. కరివేపాకు కొర్రల అన్నం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కరివేపాకు కొర్రల అన్నంకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, కొర్రలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, చింతపండు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్. కరివేపాకు కొర్రల అన్నం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు తగినంత ఉప్పు వేసి దీనిలో ఇంగువ, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉడికించిన కొర్రలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు కొర్రల అన్నం రెడీ.